మిత్రమా, చెడు మోసం ఎప్పుడూ నేరుగా ఎదురుపడవు. అవి ఎల్లప్పుడూ మంచి అనే ముసుగు వేసుకుని మన చెంతకు చేరుతాయి. సమయం చూసుకుని నిజస్వరూపం బయటపడతాయి నేస్తమా. అందుకే ఎవ్వరిని కూడా అతిగా నమ్మద్దు. నిన్ను నువ్వు నమ్ముకో నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పట్టుకొని బాధపెట్టి మనం కూడా బాధపడే కన్నా వదిలి అందరూ సంతోషంగా ఉంటే మంచిది కదా. పరిస్థితులను బట్టి వదులుకోవడం చాలా అలవాటు చేసుకోవాలి. అది మనుషులైనా, బంధాలనైనా, వస్తువులైనా. అందుకే 100% అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మనసుకి శిక్షణ ఇచ్చుకోవాలి నేస్తమా. జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవాన్ని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవాన్ని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది నేస్తమా. జీవిత సత్యం చెప్పనే నేస్తమా. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నా పడలేనప్పుడు, మనసులో మాట పంచుకోలేనప్పుడు అది పరిచయమే తప్ప బంధం కాదు కదా నేస్తమా. 100% ఇది నిజమే కదా. తోటలో ఒక పువ్వు పూసినా తోటంతా అందంగానే కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటే మన జీవితం అంతా ఆనందంగా సాగిపోతుంది. తల్లి ఒడికి దూరమయ్యాక, తండ్రి నీడను వీడాక ఈ ప్రపంచంలో నీకు ధైర్యాన్నిచ్చే గొప్ప బంధం స్నేహం మాత్రమే నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, అందరూ కష్టాల్లో అండగా నిలిచే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచేందుకు ఎవ్వరు ఉండరు. ఇది చేదుగా అనిపించే వాస్తవం. కష్టాలు మంచివారికి వస్తాయి, ముంచేవారికి కాదు. ఇలా ఎందుకు నేస్తమా, ఒక్కసారి మీరే ఆలోచించండి. మనిషికి సమయం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి సాటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. అందరూ అలాగే ఉండరు, కొందరు ఖచ్చితంగా అలాగే ఉంటారు నేస్తమా. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియచేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నువ్వు చేరుకుంటావు మిత్రమా. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమనుకోవడం తప్పు, చెవులతో విన్నది ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు నేస్తమా. చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మేయడం, దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నిటికన్నా పెద్ద తప్పు. అందుకే అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడుగువే నేస్తమా. అడ్డుకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు కానీ డబ్బు కట్టలతో ఊపిరిని నిలపలేం కదా. బాధల్లో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా మన అనుకున్న వాళ్ళిచ్చే ధైర్యం చాలా గొప్పది నేస్తమా. ఒక్కసారి బాధల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇచ్చి చూడండి, వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడండి నేస్తమా. అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది, గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాము, కానీ ఆ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం నేస్తమా. గెలిచిన వారికైనా ఓడిన వారికైనా రోజులు ఉండేది 24 గంటలే కదా. కాకపోతే గెలవాలనుకునేవాడు నిరంతరం కష్టపడుతూ ఉంటాడు, ఓడిపోయేవాడు అంతసేపు కష్టపడాలా అని బాధపడతాడు. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకునేస్తమా, ఎవరిని ఎక్కువ నమ్మకు. వేసవ కాలంలో కాళ్లకు రక్షణగా ఉండే చెప్పులే వర్షాకాలంలో నీ వెనక బురద చల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనక ఉన్నవాళ్ళే రేపు నీకు వెన్నుపోటు పొడుస్తారు. నీ వెనక ఉన్నవాళ్లే కాదు, నా అనుకున్న వాళ్ళు కూడా. ఇది 100% నిజం నేస్తమా. కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్ళే కావాలనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మోసపోతే తప్పు మనది కాదు, కానీ రెండోసారి కూడా మోసపోతే అప్పుడు తప్పు 100% మనదే నేస్తమా. ఇది కలికాలం, నిన్ను పూర్తిగా కాలం చేసే కాలం. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోనేస్తమా. దేన్నైనా వదిలిపెట్టే ముందు ఇంతకాలం దాన్ని ఎందుకు పట్టుకున్నావో గుర్తు చేసుకో, అప్పుడు నిర్ణయం తీసుకునేస్తమా.
ఎందుకంటే ఒక్కసారి చేజారితే తిరిగి చేజిక్కించుకోలేవు. ఒకవేళ తిరిగి పొందినా అది మునుపటిలా ఉండలేదు, ఉండదు కూడా. అది వస్తువైనా లేదా బంధమైనా సరే. గుర్తుంచుకోనేస్తమా, అందరి మాటలు విన్నా ఓడిపోతాము, ఎవరి మాట వినకున్నా ఓడిపోతాము. ఎవరి మాటలు విన్నా నిర్ణయం నీదైనప్పుడు విజయం నీ సొంతమవుతుంది. దెబ్బ నీకు తగిలితే నొప్పి నువ్వే భరించాలిగా. అలాగే ఎవరు ఏం చెప్పినా నిర్ణయం నీదే అయి ఉండాలని గుర్తుంచుకోనేస్తమా. మిత్రమా, ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టి మాట్లాడ చూడు. నీ పక్కన ఒక్కరూ ఉండరు. అదే అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ మాట్లాడి చూడు. నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకున్న విలువ నిజానికి ఎప్పుడు ఉండదు నేస్తమా. నిజం ఎప్పుడు కూడా కఠోరంగానే ఉంటుంది. మిత్రమా, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అనిపించినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోండి. విమానం ఎగరాలంటే గాలికి వ్యతిరేక దిశలోనే వెళ్ళాలి తప్ప గాలి వీచే దిశలో కాదని గుర్తుంచుకో. అర్థమైందనుకుంటా. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. అతి అనేది చాలా ప్రమాదం మిత్రమా. బంధం ఎలాంటిదైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. సమస్యలు చెదపుట్టలాంటివి నేస్తమా, ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమై పాములు చేరే ప్రమాదంగా మారుతుంది. అర్థమైందనుకుంటా. కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకొస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే. మిత్రమా, మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకొనేస్తమా, గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులని చిన్నచూపు చూడొద్దు నేస్తమా. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేదు కదా. ఎవరి గొప్పతనం వారిదే. రోజూ తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది నేస్తమా. మనకు వచ్చిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం కోరుకున్న స్థాయిలో మన కష్టమే విజయాన్ని అందిస్తుంది. మిత్రమా, సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి ఒకటే, ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయడం. గుర్తుంచుకునేస్తమా, మనల్ని అవమానించిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన ఆయుధం మన విజయమే. అదే వాళ్ళకి జీవితకాలానికి సరిపోయే దెబ్బ. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలనంటే సరిపోదు, చేసి చూపించాలి నేస్తమా. మిత్రమా, ఒక మగాడు ఆడదానితో సర్దుకుపోతున్నాడంటే అతను ఆమెకి లొంగిపోయాడని కాదు, ఆమెతో బంధాన్ని నిలబెట్టుకుంటున్నాడని అర్థం నేస్తమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.